హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయిసెప్షన్స్. నేను మీ పద్మనాభ రెడ్డి. సో టుడే వచ్చేసి మనం ఏదైతే స్టాక్స్ ఇచ్చామో ఆ స్టాక్స్ గురించి కానీ లేదా ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ ఏది ఉంది దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అలాగే టుమారోకి సంబంధించి మనం ఏ స్టాక్స్ ఫిక్స్ చేయబోతున్నాం. సో మీకు అందరికీ తెలిసిందే, ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చాలా ఖచ్చితమైన సాము అనేది. సో ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి చాలా వ్యత్యాసం ఉంది. ఇన్వెస్ట్మెంట్లో ఎప్పటికీ లాస్ అనేది ఉండదు. ట్రేడింగ్లో అనేది 0 కావచ్చు, 0 కావచ్చు. సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్తో సంపాదించిన అమౌంట్ అంతా పోతూ ఉంటుంది. కానీ మనం ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తూ ఉంటామో ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవాలైతే కన్నా మంచి లాభాలు వస్తుంటాయి. ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ ఫీల్డ్కి ఎందుకు వస్తున్నారంటే సెకండ్ ఇన్కమ్ కోసం వస్తున్నారు. అంటే ఏదో ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తారు, సమ్ అమౌంట్ అనేది ఒకటి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు, లేదా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తారు. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ కింద స్టాక్ మార్కెట్ అనేది మనకు మంచిగా కనపడింది అనమాట ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అందుకని ప్రతి ఒక్కరు దీంట్లోకి వస్తున్నారు. కానీ దీంట్లో కూడా వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ప్లేస్లో రీప్లేస్మెంట్ కింద ట్రేడింగ్ అనేది చేసి దీని మీద మంచి లాభాలు సంపాదిస్తున్నారు అనమాట. కానీ నాలెడ్జ్ అనేది ఉండి ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఇన్ టైంలో కానీ ఎంట్రీ లెవెల్ కానీ ఐడెంటిఫై చేసుకొని ఎంట్రీ లెవెల్లో కానీ పొజిషన్ తీసుకోగలిగితే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ అనేది వస్తుంది. నేను ఈరోజు ఇచ్చిన కాల్స్ ఎందుకు ఇచ్చాను, ఎలా ఇచ్చాను, దాని పనితీరు ఎలా ఉంది, ఇచ్చిన విధానం ఏంటి, అంటే నేను ఏ లెవెల్స్ అంటే దేని బేస్ చేసుకుని కాల్స్ ఇచ్చానని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. బ్లైండ్గా మీరు ఎవరు నన్ను ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో మొదటగా నేను చూపించదలుచుకున్నది వచ్చేసి ఏదైతే స్టాక్స్ ఉన్నాయో స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాం. స్టిల్ కాల్ వచ్చేసి క్రూడ్ అనేది ఒక రన్నింగ్లో ఉంది ఈరోజు ఇచ్చిన దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి మనపురం అనేది ఒక రన్నింగ్లో ఉంది. సో మనపురం వచ్చేసి ప్రీమియం డీకే అక్కడక్కడ కన్సల్టేషన్ మార్కెట్లో ఉంది. సో అవుట్ ఆఫ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తం అవుట్ ఆఫ్ 10 కాల్స్ గాను 2 కాల్స్ వచ్చేసి స్టిల్ రన్నింగ్లో ఉన్నాయి. రిమైనింగ్ 8 వచ్చేసి టార్గెట్స్ రీచ్ అయ్యాయి. అనుకున్న దానికన్నా ఇంకా మంచి మూమెంటం ఐడెంటిఫై చేసుకోగలిగినాం, మంచి మూమెంటం స్టాక్స్ని ఐడెంటిఫై చేసుకోగలిగినాం. ఒకసారి గమనిస్తే కన్నా మొదటిది వచ్చేసి కోరమండల్ అండ్ ఎస్ఆర్పి అనేది ఇచ్చాము. అంటే ఇవి రెండు కూడా ఈక్విటీ క్యాష్ అండ్ ఫ్యూచర్స్లో బై చేసుకోవచ్చు. ఫ్యూచర్స్లో బై చేసుకున్న వాళ్ళ క్వాంటిటీ ఎంత అనేది, దానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో దీని రిలేటెడ్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఏదైనా సరే దానికి ఏ విధంగా నేను స్టాక్స్ ఐడెంటిఫై చేస్తాను అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఏదైతే కోరమండల్ అనేది ఉందో సో బాగా అబ్జర్వ్ చేస్తా కదా లాస్ట్ ఫ్యూ డేస్గా ఒకటే రేంజ్ బౌండ్లో రావడం, ఆ బ్రేక్అవుట్ వచ్చేసి ఫాల్స్ బ్రేక్అవుట్ అనమాట. ఇది అంటే యాక్చువల్గా ఫాల్స్ బ్రేక్అవుట్ అనేది వచ్చింది. కానీ మనం ఏం చేసాం, ఏదైతే ఈరోజు ఎక్కడ హై ఏదైతే ఉందో ఈ హైకి వచ్చేసి మళ్ళీ సపోర్ట్ ఈరోజు పివోట్ పాయింట్ అనేది బ్రేక్ చేస్తూ ఒక మొమెంటం క్యాండిల్ ఎప్పుడైతే జనరేట్ అయిందో నాకు అనిపించింది ఖచ్చితంగా ఇది మంచి మొమెంటం ఉంటుందని అనిపించింది. అందుకని ఏదైతే జోన్ ఏదైతే ఉందో ఇక్కడ అంటే ప్రీవియస్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ ఖచ్చితంగా మొమెంటం ఖచ్చితంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ కాల్ అనేది ఇచ్చాము. బిఫోర్ దట్ దీని గురించి ముందరగా చెప్పుకునే వల్ల ఈరోజు మూమెంటం వచ్చేసి ఎస్ఆర్ఎఫ్లో కూడా చూడండి సేమ్ లాజిక్. ఒకసారి కన్నా ఒక రేంజ్ అనేది తీసుకుంటే కన్నా ఈ రేంజ్కి సంబంధించిన మళ్ళీ లెంత్ అనేది మళ్ళీ ఇక్కడ కూడా గమనించండి. అంటే ఇది ఒక జోన్గా మనకు ఒక మేజర్ రెసిస్టెన్స్ జోన్గా మనకు తెలిసిపోతుంది. కరెక్టే కదా. ఈ జోన్ కంటిన్యూస్ కూడా ఇది కూడా ఒక జోన్గా మనకు తెలిసిపోతుంది, రెసిస్టెన్స్ జోన్. కానీ ప్రీవియస్ ఈ రెసిస్టెన్స్ జోన్కి సంబంధించి బ్రేక్అవుట్ వచ్చేసి డౌన్ సైడ్ కావడం. సో దానికి ఒక ఇక్కడ గమనిస్తే కన్నా ఎంటైర్ డే వచ్చేసి ఒకటే లెవెల్లో వచ్చేసి రేంజ్ అనేది మూమెంటం జరిగింది. ఈ డేలో వచ్చేసి రేంజ్ మూమెంటంలో ఒకనొక దశలో వచ్చేసి బ్రేక్అవుట్ అయింది అనిపించింది. ఈరోజు ఖచ్చితంగా దీనికి ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ జోన్కి ఈక్వల్గా చూస్తే కన్నా ఖచ్చితంగా సపోర్ట్ అనేది తీసుకుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే సపోర్ట్ తీసుకొని సపోర్ట్ అంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయిందో ఖచ్చితంగా అనిపించింది. అలానే ఈరోజు యొక్క పివోట్ పాయింట్ కూడా సపోర్ట్ అనేది తీసుకుంది. ఒకటి ఎస్టర్డే యొక్క జోన్ పివోట్, ఈరోజు రెండోది వచ్చేసి ఈరోజు పివోట్ని సపోర్ట్ తీసుకుంది. ఈ మూమెంటం క్యాండిల్ ఎప్పుడైతే జనరేట్ అయిందో నాకు అనిపించింది ఖచ్చితంగా మూమెంట్ ఉంటుంది, ఆ జోన్లోకి వెళ్తుంది అనేసి. అందుకని ఈ రెండు వచ్చేసి ఈక్విటీ క్యాష్ కింద కానీ పిక్చర్ కింద కానీ తీసుకోండి అనేసి మీకు సజెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పోతే మొదటగా ఇక్కడ చూస్తే కన్నా మన టెలిగ్రామ్ ఛానల్ మీద మీకు మొదట ఐడియా రావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఏదైనా సజెస్ట్ చేస్తున్నానంటే మొత్తం మన టెలిగ్రామ్ ఛానల్లోనే సజెస్ట్ చేస్తుంటాను. ఇక్కడ కన్నా గమనిస్తే కన్నా మన టెలిగ్రామ్ ఛానల్ చాయిసెస్ అనమాట. సో మీరు ఎవరైనా సరే చాయిసెస్ అనే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కావాలనుకున్న వాళ్ళు ఒకటి డైరెక్ట్గా సెర్చ్ చేసి వస్తుంది, లేదా 8092475546 అనే వాట్సాప్ నెంబర్కి హాయ్ పింగ్ చేసి ఆటోమేటిక్గా మన టెలిగ్రామ్ ఛానల్తో పాటు యూట్యూబ్ ఛానల్ లింక్ అంటే మన సోషల్ మీడియా లింక్స్ అట్ ది సేమ్ టైం
ట్రేడింగ్ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. ఎవరైనా సరే ఈ ట్రేడింగ్ అకౌంట్ కన్నా మీరు క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్నా, లేదంటే మా బ్రాంచ్ కింద కన్నా మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ ఎవరైతే ఉన్నారో మ్యాపింగ్ చేసుకున్నా కానీ మీకు ఇప్పుడు ఏదైతే కాల్స్ చూపిస్తున్నారో ప్రైమ్ గ్రూప్లో ఏదైతే ఉందో మిమ్మల్ని అక్కడ యాడ్ చేసి మీకు కొంచెం మంచి అంటే అక్యురేటెడ్గా ఉండేట్టుగా మంచి లెవెల్స్ అనేది మీకు సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి నేను గమనిస్తే కన్నా ఇక్కడ నెక్స్ట్ ఎస్టర్డేకి సంబంధించి 5:38కి వచ్చేసి బీపీసీఎల్ మీద వచ్చేసి ఒక ఆర్టికల్ అనేది నేను ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ నేను గమనిస్తే కన్నా 12:29కి అంటే మిడ్నైట్ ఎస్టర్డే మిడ్నైట్ 12:29కి ఒక నేను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పైన క్లియర్గా వచ్చేసి మొమెంటం బాగుంది. అంటే ఎస్టర్డే మీకు అందరికీ తెలిసిందే, ఎప్పుడైతే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినాడో అతను కొన్ని ఆంక్షలు విధించినట్లు అతని మీద అతను ఏదైతే మాట్లాడినాడో మన ఇండియాకి ఆపోజిషన్గా అతను మాట్లాడినట్లు మన సంబంధించిన లోకల్ యూట్యూబ్ ఛానల్స్ కానీ లోకల్ టెలిగ్రామ్ లోకల్ న్యూస్ ఛానల్స్ కానీ చాలామంది ప్రమోట్ చేస్తారనమాట. కానీ అది కాదు, కరెక్ట్గానే అబ్జర్వ్ చేస్తే కానీ అది కాదు అనేసి జయశంకర్ అనే అతను వచ్చేసి ఒక ఆర్టికల్ అనేది ఇచ్చారు. ఏదైతే ఆర్టికల్ ఉందో అర్లీ మార్నింగ్ 2:12కి అర్లీ మార్నింగ్ నేను ఆ ఆర్టికల్ షేర్ చేస్తూ అర్లీ మార్నింగ్ వచ్చేసి 6:48కి వచ్చేసి మళ్ళీ ఒక ఇండియన్ ఏడిఆర్ అనేది ఒకటి చూపించారంట. ఇండియన్ ఏడిఆర్లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నాలెడ్జ్ రిలేటెడ్గా మీకు షేర్ చేస్తున్నాను. ఓకే, ఇండియన్ ఏడిఆర్లో వచ్చేసి ఇది వచ్చేసి ఏంటంటే ఇండియన్ స్టాక్స్ వచ్చేసి యూఎస్లో కన్నా మొమెంటం ఉంటే ఎలా ఉండాలి మొమెంటం, దాని పరిస్థితి ఏంటనేసి ఇక్కడ ఏదైతే ఇండియన్కి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయి కొన్ని యూఎస్లో వచ్చేసి దాని మూమెంట్ క్లోజ్ అయిన మనకి ఇక్కడ ఇండియాలో క్లోజ్ అయిన మూమెంట్ ఏంటి, యూఎస్లో వచ్చేసి మూమెంట్ ఏ లెవెల్లో రన్ అవుతుంది అనేసి. సో అన్నీ వచ్చేసి ఇక్కడ పాజిటివ్లో ఉన్నాయి. మనకు ఏదైతే మనకు సంబంధించిన స్టాక్స్ ఉన్నాయో మోస్ట్లీ అన్ని పాజిటివ్లు ఉన్నాయి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి ఈరోజు మార్నింగ్, డాక్టర్ రెడ్డి చూడండి, అట్లా మంచి మూమెంట్ ఉన్నాయి. నాకు అనిపించింది ఖచ్చితంగా గుడ్ మూమెంట్ ఉంటుంది ఈరోజు అనిపించింది, అందుకనే నేను ఇది కూడా ఆర్టికల్ అనేది చేశాను. నెక్స్ట్ పోతే ఈరోజు మొమెంటం స్టాక్స్ మనకు సంబంధించిన లెవెల్స్ అంటే కొన్ని స్టాక్స్ ఫిక్స్ చేసే విధానం, ఆ మొమెంటం స్టాక్స్ దీంట్లో ఖచ్చితంగా మీరు కరెక్ట్గా క్యాప్చర్ చేస్తే కన్నా మంచి మూమెంటం ఉంటుంది అనేసి నేను ముందుగానే వాచ్ చేసి ఇస్తాను. మీకు గమనించారే లేదో అల్ట్రాటెక్ సిమెంట్ అనేది నేను ఎస్టర్డేనే పొజిషన్ జనరేట్ చేసి ఇచ్చాను. నెక్స్ట్ కమింగ్ సెషన్లో ఈ సెషన్లో నేను చెప్తాను. అల్ట్రాటెక్ సంబంధించి చూస్తే కన్నా ఈరోజు నేను ఇచ్చిన లెవెల్కి అది మొమెంటం పోయినా అంటే నేను ఇక్కడ ఏదైతే ఇది చూపించానో వీటిలో ఖచ్చితంగా మంచి మొమెంటం స్టాక్స్ని మీరు ఎదుగులాడుకోవచ్చు ఫ్రెండ్స్, మీకన్నా సమ్ ప్రాపర్ నాలెడ్జ్ ఏదంటే. నెక్స్ట్ పోతే ఈరోజు మార్నింగ్ ఇచ్చిన దాంట్లో ఒకటి ఎస్ఆర్ఎఫ్ ఇచ్చాను, 2 నిఫ్టీ అంటే ఒకటి ఎస్ఆర్ఎఫ్ అనేది ఈక్విటీ క్యాష్ అండ్ ఫీచర్ రిలేటెడ్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. రెండోది ఇండెక్స్ ఆప్షన్ రిలేటెడ్గా నేను ఒక కాల్ సజెస్ట్ చేశాను, నిఫ్టీ రిలేటెడ్గా అది కూడా కాల్ ఆప్షన్ సైడ్ ఇచ్చాను. ఏదైతే ఇచ్చానో పొజిషన్ కనుక గమనించండి, మీరు ఇక్కడ కనుక గమనిస్తే కన్నా ఫస్ట్ కాల్ మీరు ఇక్కడ గమనించండి, డెమో కింద వచ్చేసి ఇచ్చాను 23,100 కాల్ ఆప్షన్ వచ్చేసి 120లో బై చేయండి అన్నాను, 170 మేడ్ హై వచ్చింది అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ 50 పాయింట్స్ మూమెంట్ ఏదైతే వచ్చిందో అంటే 18,000 ఇన్వెస్ట్మెంట్ కానీ 7,500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అలాగే ఎస్ఆర్ఎఫ్ అనేది కూడా ఇచ్చాను కదా, అంటే ఆప్షన్స్ రిలేటెడ్గా స్టాక్ ఒకటి ఇండెక్స్ ఆప్షన్ రిలేటెడ్గా ఇస్తే 2 స్టాక్ ఆప్షన్ రిలేటెడ్గా ఒక కాల్ అనేది మీకు సజెస్ట్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్ట్మెంట్ 19,000 గాను 7,500. ఈ 2 కాల్స్ని ఏ విధంగా నేను ఐడెంటిఫై చేశాను అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. అలాగే నేను ఎస్ఆర్ఎఫ్ సంబంధించిన ఈక్విటీ రిలేటెడ్గా నేను చూపించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనకు సంబంధించిన ఉందో నిఫ్టీ రిలేటెడ్గా ఒకసారి గమనించండి. ఎంటైర్ డే వచ్చేసి ఎస్టర్డే జరిగిన విధానం ఆప్షన్స్ చార్ట్ చూపిస్తాను. సో ఈరోజు ఏమైంది, ఫస్ట్ క్యాండిల్ ఎట్లా వచ్చింది మనకి దాని మూమెంట్ చూడండి. సో నాకు అనిపించింది ఎంటైర్ డేకి సంబంధించిన ఏదైతే ఉందో ఓకే లాస్ట్ మూమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది జనరేట్ అయింది. ఈ డబ్ల్యూ ప్యాటర్న్లో లాస్ట్ మూమెంట్ బ్రేక్అవుట్ అయింది. కానీ ఈరోజు ఏమైంది, ఇది ఒక జోన్గా కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే కన్నా ఎగ్జాక్ట్గా ఆ జోన్కి ఈక్వల్గానే ఇక్కడ క్యాండిల్ అనేది జనరేట్ అవుతూ ఆ జోన్ ఇక్కడ బ్రేక్ చేసింది. నాకు అనిపించింది ఖచ్చితంగా మంచి మూమెంటం ఉంటుంది అనేసి. ఆ మూమెంటం ఎక్కడి వరకు టార్గెట్ 1 ఇది, టార్గెట్ 2 ఇది, ఇక్కడ పోతే కన్నా ఇంకా మంచి ఫ్లయింగ్ మోడ్ అనమాట. సో టార్గెట్ 1 అనుకునే విధంగానే టార్గెట్ 1 రీచ్ అయింది, మనం టార్గెట్ 1 రీచ్ అయింది. అందుకే వచ్చేసి ఇక్కడ 50 పాయింట్స్ మూమెంట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ పోతే ఇచ్చిన కాల్స్లో మొదట మీకు కనుక గమనిస్తే కన్నా ఇక్కడ ఎందుకు ఇస్తున్నాను కాల్స్ అనేది కూడా ఇస్తున్నాయి. భారత్ పెట్రోల్ సంబంధించి ఒక ఆర్టికల్ అనేది కూడా మీకు ఇక్కడ వేయడం జరిగిందంట. ఇండోనేషియా ఏదైతే ఉందో అక్కడ వచ్చేసి మోర్ దాన్ వచ్చేసి 121 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నట్టు ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది.
అలాగే పవర్ గ్రిడ్ పైన ఎప్పటికప్పటికి దానికి సంబంధించిన రిలేటెడ్ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఉమెన్ వారెన్ బఫెట్ సంబంధించి ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే సెబీకి సంబంధించిన రిలేటెడ్గా ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నేను ఏదైతే ప్రీమియం గ్రూప్లో ఇచ్చిన కాల్స్ వచ్చేసి మీకు ఇక్కడ ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈవెన్ గమనించారో లేదో దీనికి సంబంధించి ప్రీమియం ఛానల్ కొన్ని చెప్తాను ఒకసారి. నెక్స్ట్ అలాగే ప్రతి ఒక్కటి ఆర్బీఐ పాలసీకి సంబంధించి ఇలా ఇస్తూనే ఏదైనా ఉన్నాయంటే చూడండి, ఇలా ఇస్తున్నాయి. ఈవెన్ ఆల్ట్రాటెక్ సంబంధించి ఏదైతే నేను ఉందో ఇక్కడ కనుక గమనిస్తే కనుక మంచి మూమెంటం వచ్చినాయి. దీని మీద వచ్చేసి మంచిగా ప్రాఫిట్స్ వచ్చినట్టు కూడా మనం ఆర్టికల్ అనేది ఇచ్చామన్నమాట. సో ఇలా కాల్స్ ఇస్తాం ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఈ విధంగా ఇస్తూనే దానికి సంబంధించింది ఇది. సో ఇక్కడ చూస్తే కనుక నెక్స్ట్ పోతే ప్రీమియం గ్రూప్లోకి నేను ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ స్టాక్స్ నేను మొదటిది ఇండెక్స్ రిలేటెడ్గా చూపించదలుచుకున్నాను. ఏదైతే ఇండెక్స్ రిలేటెడ్గా స్టాక్స్ ఉన్నాయో ఒకసారి గమనించండి. నేను మొదట ఏదైతే ఒకసారి గమనించండి, నేను ఎస్టర్డే ఒక కాల్ అనేది ఇచ్చాను. ఏదైతే ఇచ్చానో మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది 11,900 కాల్ ఆప్షన్ వచ్చేసి 162లో పై చేయండి, ఎక్స్పెక్టేషన్ టార్గెట్ 203 అన్నాను. ఏదైతే ఇచ్చానో ఇక్కడ కనుక గమనిస్తే కదా, ఇక్కడ ఎస్టర్డే ఇచ్చిన కాల్స్ వచ్చేసి ఫస్ట్ ఫిన్ నిఫ్టీ ఇచ్చాను. వన్స్ టార్గెట్ రీచ్ అయినాక సెకండ్ కాల్ 245 ఇచ్చాను. 245 అంటే ఆల్మోస్ట్ మార్కెట్ అంతా క్లోజింగ్ టైం. సో క్లోజింగ్ టైం అంటే ఏంటంటే ఆ టైంలో పొజిషన్ ఇవ్వడం అంటే ఖచ్చితంగా బీటీఎస్టీ కింద హోల్డింగ్ పెట్టుకోండి, ఖచ్చితంగా మూమెంట్ ఉంటుంది అనేసి. అంటే నేను కాల్ ఆప్షన్ అనేది ఇచ్చాను. కాల్ ఆప్షన్ అంటే ఏంది, ఖచ్చితంగా లాంగ్ మూమెంట్ ఉంటుంది అనేసి ఎక్స్పెక్ట్. సో ఎస్టర్డేనే మనము వచ్చేసి కాల్ ఖచ్చితంగా ఉంటుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే లాంగ్ సైడ్ ఉంటుంది, ఈరోజు ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది అనేసి. అందుకే నేను ఆ కాల్ సజెస్ట్ చేస్తాను. మార్నింగ్ మార్కెట్ వస్తానే మొదట్లోనే గమనించండి, అనుకున్న విధంగానే టార్గెట్ రీచ్ అవుతాను. వెంటనే మిడ్ క్యాప్ రిలేటెడ్గానే మళ్ళీ వచ్చేసి కాల్ అనేది పొజిషన్ మీద సజెస్ట్ చేయడం జరిగింది. నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ 277 అనేసి మన టార్గెట్ అనేది కూడా మెన్షన్ చేశాను. అంటే ఇక్కడ ఇచ్చింది వచ్చేసి 172లో మన స్టాప్ లాస్ అనేది 152, అంటే 20 పాయింట్స్ మన స్టాప్ లాస్కి ఇచ్చాను. మన టార్గెట్ అనేది వచ్చేసి 277, అంటే అప్రాక్సిమేట్లీ 105 పాయింట్స్ వచ్చేసి మన టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కాల్ ఎలా ఐడెంటిఫై చేశాను అనేది ఇక్కడ చూస్తే కన్నా మీరు మొదటగా మిడ్ క్యాప్ సంబంధించింది ఏదైతే ఉందో చూడండి క్లియర్గా ఇచ్చిన కాల్స్ విధానం కూడా సేమ్ లాజిక్. ఏదైతే పివోట్ పాయింట్కి సంబంధించిన ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా పివోట్ పాయింట్ బ్రేక్ చేస్తూ మొమెంటం క్యాండిల్ అనేది జనరేట్ అయింది. ఈవెన్ ప్రీవియస్ స్క్రిప్ట్ కూడా గమనించండి, మిడ్ క్యాప్ రిలేటెడ్గా ఈవెన్ కూడా కానీ గమనించండి ఏం జరిగింది అనేది. సో అందుకే ఫ్రెండ్స్ టెక్నికల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఏదైతే ఒక జోన్ అనేది ఉందో, ప్రీవియస్ జోన్ అనేది ఉందో ఎగ్జాక్ట్గా జోన్ కాడికి పోయి స్టాప్ పెట్టండి. అంటే బ్లైండ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఒక ఎంట్రీ అనేది ఖచ్చితంగా తీసుకుంటున్నామా లేదా, ఆ ఎంట్రీకి సంబంధించి బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్కడి వరకు పోయి స్టాప్ అవుతుంది అనేసి క్లియర్గా నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పోతే అంటే మనం ఏదైతే ఇండెక్స్ ఆప్షన్ రిలేటెడ్గా కాల్స్ ఇచ్చామో ఆ కాల్స్కి సంబంధించిన వ్యూ ఇది, దీనికి రిలేటెడ్ అవుతుంది. సో ఈరోజు మీకు ఇచ్చిన కాల్స్లో ఆరో ఫార్మ్ అనేది స్టాక్ అనేది ఇవ్వడం జరిగింది. ఏదైతే నేను ఇచ్చాను ఇక్కడ ఇచ్చాను 21లో బై చేయండి, నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ 35 అని క్లియర్గా మెన్షన్ చేశాను. అనుకున్న విధంగానే ఈరోజు మూమెంట్ వచ్చింది. దానికి సంబంధించి ఒక ఆర్టికల్ అనేది కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా అకార్డింగ్ టు ద రిటెక్షన్ ప్రపోజల్ ద ఫస్ట్ క్యాండిల్ టేక్స్ సపోర్ట్ అండ్ ద ఈవెంట్ బ్రేక్స్ ఎస్టర్డేస్ పివోట్ అనేసి క్లియర్గా మెన్షన్ చేశాను. ఒకసారి కన్నా ఇది నా ఓన్ ఇండికేటర్ ఫ్రెండ్స్, నేను ఓన్గా డెవలప్ చేసుకున్నాను. పాయింట్స్ ఇక్కడ నేను ప్రిపేర్ చేసి ఇక్కడ ఏదైతే ఉందో ఎస్టర్డే అంటే డేలో వచ్చేసి నాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. అంటే డేలో వచ్చేసి మూమెంటం అనేది లేదు, కానీ ఒక సపోర్ట్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది. ఇది ఆరో ఫార్మాకి సంబంధించిన వ్యూ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది. ఎప్పుడైతే స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని ఎండ్ ఆఫ్ ది డేలో వచ్చేసి బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ వాల్యూమ్స్ అనేది కూడా చెక్ చేసుకున్న ట్రెండ్ అనేది కూడా మనకు క్లారిటీగా డిస్ప్లే అయింది అనమాట. సో నాకు అనిపించింది ఖచ్చితంగా మూమెంట్ ఉంటుంది అనేసి. అందుకనే ఈ రోజు వచ్చేసి ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఫస్ట్ నేను ఐడెంటిఫై చేశాను. ఎస్టర్డే ఏదైతే క్లోజింగ్ ప్రైస్ అంటే ఎస్టర్డే ఏదైతే హై ఉందో అంటే బ్రేక్అవుట్ క్యాండిల్ ఉందో ఎగ్జాక్ట్గా ఆ క్యాండిల్ దగ్గర మనకి ఇక్కడ ఈరోజు క్యాండిల్ జనరేట్ కావడం ఫస్ట్ క్యాండిల్. అలాగే ఈరోజు సంబంధించిన పివోట్ పాయింట్ ఏదైతే ఉందో పివోట్ పాయింట్ ఎస్టర్డేకి సంబంధించిన క్లోజింగ్ ప్రైస్, ఎస్టర్డేకి సంబంధించిన హై 5 ఇవి ఎప్పుడైతే మ్యాచ్ అయినాయో ఇక్కడ చూడండి, ఎస్టర్డేకి సంబంధించిన క్లోజింగ్ ప్రైస్, ఎస్టర్డేకి సంబంధించిన హై, ఈ రోజు సంబంధించిన పివోట్ పాయింట్ ఎప్పుడైతే మ్యాచ్ అయిందో ఖచ్చితంగా మూమెంటం ఉంటుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. అనుకున్న విధంగానే మీకు అందుకే ఇంత క్లారిటీగా నేను ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. నా టార్గెట్ 35 అనేసి
అంటే ఇచ్చిన ఎంట్రీ లెవెల్కి నా టార్గెట్ 35 క్లియర్గా మెన్షన్ చేశాను, ఎందుకంటే అది కారణం. నెక్స్ట్ పోతే అల్ట్రాటెక్ మీద ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. నేను ఇచ్చిన కాల్కి సంబంధించింది ఏదైతే నేను ఇచ్చిన కాల్ వచ్చిందో 11 చూడండి 11,000 సి వచ్చేసి 125 బై చేయండి నేను. నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ ఎస్టర్డే అయితే నేను 180 ఇచ్చాను, కానీ ఈరోజు మీడియా వచ్చేసి మోర్ దాన్ 600 రూపీస్ దాకా రీచ్ అయింది ఫ్రెండ్స్. ఒకటి ఏంది దీనికి సంబంధించిన ఈరోజు పాజిటివ్ న్యూస్ ఉండడము, రెండోది వచ్చేసి మనకి ఏదైతే ఉందో లెవెల్స్ అనేది కరెక్ట్గా జనరేట్ అయినాయి. ఆ జనరేట్ అయిన విధానం అనేది బాగా అబ్జర్వ్ అయితే ఆ జనరేట్ అయిన విధానం ఎస్టర్డే కానీ ఒకసారి చూస్తే కానీ ఒక రేంజ్ చూడండి. అంటే ఈ విధంగా జోన్స్ని ఐడెంటిఫై చేసుకోవడం మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి నేను జోన్స్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ఇక్కడ ఏది మూవింగ్ యావరేజ్ యూజ్ చేయలేదు, ఇక్కడ ఏది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూజ్ చేయలేదు, ఇక్కడ ఏదో వచ్చేసి హారిజాంటల్ లైన్స్ కానీ ట్రెండ్ లైన్స్ కానీ బ్రేక్అవుట్ అయినా యూజ్ చేయలేదు. అడ్వాన్స్ లైన్ ఓన్లీ జోన్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్సే చూపిస్తూ వస్తున్నాం. ఏదైతే ఉందో ఇప్పుడు చూస్తే కన్నా అంటే డే చూడండి ఎగ్జాక్ట్గా మార్నింగ్ ఒక మంచి మూమెంట్ క్యాండిల్ జనరేట్ కావడం, ఆ క్యాండిల్ యొక్క మిడిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ బాగా అబ్జర్వ్ చేస్తే కన్నా ఆ క్యాండిల్ యొక్క మిడిల్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా ఆడగా వచ్చి హాల్ట్ అయింది. మార్కెట్ అంతా అక్కడికే వచ్చి మార్కెట్ హాల్ట్ అయింది. అక్కడే వచ్చేసి ఎంత టైం ఈ విధంగా ఎప్పుడైతే హాల్ట్ అవుతుందో బాగా అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా క్యాండిల్స్ కన్నా ఒక జోన్లో కన్నా క్యాండిల్స్ కన్నా అంటే ప్లే అవుతూ వచ్చినాయి అనుకోండి, దాని ప్రెజర్ ఎంత ఉంటుందంటే మనం కుక్కర్లో ఏదైనా సరే వాటర్ బాయిల్ చేస్తే కన్నా ఆ విజిల్స్ తీకపోతే కన్నా దాని విజిల్స్కి సౌండ్కి ఎట్లా వస్తుంది, ఒకసారిగా విజిల్ అనేది తీస్తే దాని ఎఫెక్ట్ ఎలా పడుతుందో ఈ ప్రెజర్ అనేది ఇక్కడ వచ్చి ఒకసారిగా కానీ రిలీజ్ అయ్యిందంటే దాని మూమెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. లాజిక్ అర్థమైంది కదా క్లియర్గా. అంటే ఇక్కడ నేను ఎందుకు ప్రతిసారి జోన్స్ బ్రేక్అవుట్ అంటుందంటే ఈ ఎంటైర్ ఈ జోన్లో వచ్చేసి ప్లే అంటే రన్ అవుతున్నప్పుడు అంటే ఆపరేటింగ్ జరుగుతున్నప్పుడు ఒకసారిగా బ్రేక్అవుట్ అనేది అయితే ఏ విధంగా మూమెంటం ఉంటుంది ఆ విధంగా మూమెంటం ఉంటుంది. మనం ఎస్పెషలీ ఇంట్రాడేలోనే వీలైనంత వరకు హోల్డింగ్ అనేది లేకుండా ఇంట్రాడేలో పొజిషన్స్ క్లోజ్ చేయడం ట్రై చేస్తున్నాం. ఎందుకు ఒకవేళ హోల్డింగ్లో పెడితే మేబీ 0 కావచ్చు 0 కావచ్చు, ఎందుకంటే మార్కెట్ కండిషన్ అనేది సరిగా లేదు, గ్లోబల్లో ఏమైనా జరగచ్చు. సో 10 రూపాయలు వస్తే పర్లేదు, కానీ 10 రూపాయలు లాస్ట్ పోయిందంటే అది రికవర్ చేసుకోవాలంటే మళ్ళీ తల ప్రాణం తోపొచ్చింది. సో అందుకని బాగా అబ్జర్వ్ చేస్తున్నా. ఈరోజు ఏమైంది అంటే డే వచ్చేసి ఒక లెవెల్లోనే జరిగింది, ఒకసారిగా ప్రెజర్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఒకసారి మూమెంట్ అవుతుంది. దట్ ఎస్పెషలీ ఈరోజు న్యూస్ ఉండడం. సో ఇది ఫ్రెండ్స్ అంటే మనం ఏదైతే ఇస్తున్నామో దానికి రిలేటెడ్గానే మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చిన. ఈరోజు ఇచ్చిన ఈ ఈక్విటీ రిలేటెడ్గా ఇచ్చిన కాల్స్ కూడా ఇవి. సో మేము ఇచ్చిన దాంట్లో స్టఫ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, పర్లేదు అని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, మీ రిలేటివ్స్కి రెఫర్ చేయండి. అలాగే కింద ఇక్కడ ఏదైతే మన టెలిగ్రామ్ ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ లింక్స్ డిస్ప్లే అవుతున్నాయో ఇది ఎంటైర్ ఇది ఈ పేజ్ వచ్చేసి మీ ఫ్రెండ్స్కి కూడా రెఫర్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ కూడా 8092475546 ఈ నెంబర్కి వాట్సాప్ ఓపెన్ చేసి ఆటోమేటిక్గా ఈ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఎవరైతే ఇక్కడ మన లైఫ్ లింక్ పైన కానీ ఏజెంట్ లింక్ పైన కానీ అప్స్టాంక్ లింక్ పైన కానీ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో ఇక్కడ ఏదైతే ఈ గ్రూప్స్ ఉన్నాయో ఈ గ్రూప్స్లో సపరేట్గా సపోర్ట్ ఇవ్వడానికి మేము సపోర్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోండి, ఏం జరగానే ఎలస్పోతుంది అప్స్టాంక్. థ్యాంక్ యూ.